హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 సంవత్సరాలు అలాగే 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కొత్తగా పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత నెలలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి కొన్ని ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. సో, జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి కొత్త పెన్షన్‌లకు అవకాశం అయితే కల్పించండి. అది కూడా పర్టిక్యులర్‌గా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇవ్వండని చెప్పారనమాట. సో, ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు అప్లికేషన్స్ అనేటువంటివి ఎవరెవరు పెట్టుకోవచ్చు? ఏ కేటగిరీ, ఏ వ్యాధులకు సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చు అనేది తెలుసుకోవాలి మీరు. కాబట్టి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా మీరు వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. దీంతో పాటుగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసినటువంటి డాక్యుమెంట్స్, ముఖ్యమైన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి? ఓకేనా? అప్లికేషన్ విధానం అనేది ఎలా ఉంటుంది? ఈ వివరాల గురించి కూడా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఏపీలో కొత్త పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు ఎటువంటివి మొదలుపెట్టబోతున్నారు. అది కూడా పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేనేవైతే కేటగిరీస్ చెప్తానో ఆ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో, ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఈ విధంగా బ్రీఫ్‌గా చూద్దాము. రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో కేవలం ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశాలైతే కల్పించబోతున్నారు. సో, అది కూడా ఫస్ట్ మనకు ప్రొసీడింగ్స్ రావాలి. ప్రభుత్వం మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు జిల్లాల కలెక్టర్లకు, మంత్రులకు. అంతేకాని వాళ్ళ నుంచి మనకి ఇంకా ప్రొసీడింగ్స్ అనేటువంటివైతే రాలేదన్నమాట. సో, ఇక ప్రొసీడింగ్స్ వచ్చాక ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. సో, ఒకవేళ మనకు ప్రొసీడింగ్స్ అనేటువంటివి ఈ నెలాఖరు లోపల వచ్చినట్లయితే ఖచ్చితంగా ఫిబ్రవరి నెల మొదటి వారంలో అప్లికేషన్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. లేదు ఈ నెల 20వ తారీఖు లోపలే వచ్చేసినట్లయితే ఈ నెలాఖరు నుంచి జనవరి నెలాఖరు నుంచి మీకు అప్లికేషన్స్ అనేటువంటివి మొదలుపెడతారనమాట. సో, కేవలం నేను ఏ కేటగిరీలు అయితే చెప్పానో వాళ్ళు మాత్రమే. సో, ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లోనే చాలామంది కూడా ఉన్నారనమాట. డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళు, కిడ్నీ మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు. అండ్ దీంతో పాటుగా గుండెకు సంబంధించి వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు, గుండె మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు. సో, చాలానే ఉన్నాయన్నమాట ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి. ఓకేనా? సో, వీటన్నిటికి సంబంధించి ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఈ రోగాలతో అందరికీ కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట. సో, మీరు వీటికి సంబంధించి ఏమన్నా రిలేటెడ్‌గా డిసీజెస్ అనేటువంటివి కలిగి ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. సో, నేను దానికి సంబంధించి రిప్లై అయితే ఇస్తాను. మీరు ఎలిజిబుల్ అవుతారా? కాదా? మీరిప్పుడు అప్లై చేసుకోవచ్చా? లేదా? అనని. ఓకేనా? ఇక మీరు అప్లికేషన్స్ అనేటువంటివి ఎలా పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏమిటి? ఈ వివరాల గురించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, మీరు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమేమి తీసుకువెళ్ళాలి అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు? ఫస్ట్ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అండ్ అలాగే క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళకి ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో, మెడికల్ సర్టిఫికేట్ అనేది లేకుంటే మీరు అప్లై చేసుకోవడానికైతే కుదరదు. సో, మెడికల్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందంటే మీకిప్పుడు దానికి సంబంధించిన ఇమేజ్ కూడా చూపిస్తాను. సో, ఇలా అయితే ఉంటుందన్నమాట మెడికల్ సర్టిఫికేట్. మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్లి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఒకటుంటుంది. ఆ అప్లికేషన్ ఫారమ్‌ని ఫిల్ చేసి, మీ రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా యాడ్ చేసుకొని, ఖచ్చితంగా వాళ్ళకిచ్చినట్లయితే మీకు సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఇస్తారనమాట. మెడికల్ సర్టిఫికేట్ మీ డేటాతో. అంటే మీ డీటెయిల్స్‌తో మొత్తం. ఓకేనా? సో, ఇది కంపల్సరీగా ఉండాలి. ఇకపోతే వికలాంగుల పెన్షన్‌లకొచ్చేసి మనకు కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఆ సదరం సర్టిఫికేట్‌లో 40% అబోవ్ ఉండాలి. 40% నుంచి 85% బిలో ఉన్నట్లయితే వికలాంగుల పెన్షన్ 6,000 వస్తుంది. అండ్ దాంతో పాటుగా 85% నుంచి 100% లోపల ఉన్నట్లయితే కొంతమందికి రూ. 10,000, కొంతమందికి రూ. 15,000 పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇలా మీకు
పెన్షన్‌లకు అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఈ 2 సర్టిఫికేట్‌లనేటువంటివి కావాలండి. నేనిప్పుడు ఏవైతే కేటగిరీలు చెప్పానో, ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే. జిల్లాకి 200 మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి, మీరు ఎంత త్వరగా ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి రెడీ చేసుకుంటే, సో, మీరు రిలీజ్ చేసినప్పుడు అప్లికేషన్స్ అనేటువంటివి వెంటనే పెట్టుకోవచ్చు. సో, అప్పుడు ఫస్ట్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, అందువల్ల చెప్తూ ఉన్నాను. నేను డాక్యుమెంట్స్ చెప్పాను. వాటన్నిటిని కూడా ఒకసారి గమనించి రెడీ చేసి పెట్టుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. ఇకపోతే అప్లికేషన్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే అని చెప్పడం లేదు. ఓకేనా? సో, ఇదే అని చెప్పడం లేదు. నా ఒక మాదిరిగా డీటెయిల్స్ అనేటువంటివి ఇలాగే ఉండొచ్చనమాట. సో, దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాల్లో ఆధార్ నంబర్ ఉంటుంది. వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క తండ్రి పేరు, నెక్స్ట్ వచ్చేసి లింగము, ఆధార్ కార్డ్ ప్రకారం వాళ్ళ యొక్క ఏజు, కులము, దాని తర్వాత మతము, విద్యార్హత ఎంతవరకునో చదువుకున్నట్లయితే పెట్టుకోవచ్చు. వైవాహిక స్థితి డివోర్స్‌డు, మ్యారీడు, అన్‌మ్యారీడు, విడోవు, ఇక మొబైల్ నంబరు, దాని తర్వాత సో, ఈ పెన్షన్స్‌లో ఏవైనా అయితే అవి పెట్టుకొని, లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. దాన్నైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? సో, ఇక పర్మనెంట్ అడ్రెస్ లేదా ప్రస్తుత అడ్రెస్ రెండైతే ఉన్నాయి. అక్కడ రెండిట్లో మీకు సేమ్ అయితే సేమే పెట్టుకోండి. ఇక మీ పెన్షన్ రకమేంటో ఇక్కడైతే పెట్టుకోవాలనమాట. వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడీ కంపల్సరీగా ఉండాలి. లేదు అనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ రాసుకోండి. ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఇక ఫైనల్‌గా వీటన్నిటితో పాటుగా సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు అప్లికేషన్‌తో పాటుగా. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ చూసినట్లయితే పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఈ పెన్షన్ రకం ఏదైతే అది దాన్ని బట్టి రకాన్ని బట్టి సర్టిఫికేట్ అనేది కూడా మీరు యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాల్సయితే ఉంటుంది. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇదండి. ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అనేటువంటివైతే కల్పించబోతున్నారు. రిమైనింగ్ వాళ్ళకి సంగతి ఏంటి అంటే వీళ్ళకి కూడా అవకాశాలైతే కల్పిస్తారు. ఈ విడో పెన్షన్స్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వృద్ధాప్య పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు స్పౌస్ పెన్షన్స్‌కి డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్ చాలా రకాలే ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి కూడా త్వరలోనే మనకు అవకాశం అయితే కల్పిస్తారు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రెగ్యులర్‌గా ఛానెల్ ఫాలో అప్ చేస్తూ ఉండండి.